కొన్నిసార్లు ఆలోచించినప్పుడు అరెచ్చా ఆ టైంలో నేను అలా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో, ఈ సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదేమో అని ఆ సిచ్యువేషన్ అయిపోయాక మనం రియలైజ్ అవుతాం. ఎమోషనల్ కంట్రోల్ అని మనకి ఈ రోజుల్లో ఐక్యూతో పాటుగా ఈక్యూ చూస్తున్నారు. ఎమోషనల్ కోషెంట్. ఎప్పుడైనా సిచ్యువేషన్ మన చేతుల్లో లేనప్పుడు ఎమోషన్స్ మన కంట్రోల్లో పెట్టుకోవాల్సింది చాలా చాలా ముఖ్యం. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. కారణం అసలు నోటి దురుసు అనే దాన్ని మన దరికి రాకుండా చేయాలి. ఈ మాటకి ఎంత పవర్ఫుల్ అంటే, ఏ జీవికి లేని ఒక గొప్ప క్వాలిటీ మనకిచ్చారు మాట. మాట్లాడడం సరిగ్గా రాకపోతే వాడి జీవితం ఎంత కష్టపడ్డా అప్స్ అండ్ డౌన్స్ అయిపోతాయి. సౌమ్యముగా మాట్లాడేవాడు, పాయింట్ మాట్లాడేవాడు అండ్ స్టేబుల్గా మాట్లాడేవాడు చాలా అద్భుతం. నమస్తే హరీష్ తినేటి గారు. నమస్తే అండి. బాగున్నారా? ఫైనల్లీ. ఓకే. మనం కొన్నిసార్లు ఆలోచించినప్పుడు అరెచ్చా ఆ టైంలో నేను అలా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో, ఈ సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదేమో అని ఆ సిచ్యువేషన్ అయిపోయాక మనం రియలైజ్ అవుతాం. సో అలా కాకుండా ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు దాన్ని ఎలా ఈజీగా ఇంకా కూల్గా హ్యాండిల్ చేయాలి. ఇలాంటి విషయాలు కొంచెం అంటే అందరికీ తెలియవు, అందరూ అలా హ్యాండిల్ చేయలేరు. సో ఆ సిచ్యువేషన్ దాటిపోయాక మనం రియలైజ్ అయ్యాకన్నా సేమ్ సిచ్యువేషన్లో మనం అలా బిహేవ్ చేయాలంటే, దాన్ని మన కంట్రోల్లో మనం హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలి? ఎమోషనల్ కంట్రోల్ అని మనకి ఈ రోజుల్లో ఐక్యూతో పాటుగా ఈక్యూ చూస్తున్నారు. ఎమోషనల్ కోషెంట్ అంటే నీకు ఎవడైనా కోపం తెప్పించగానే కోపం వచ్చేసి, ఏదైనా మాట అనగానే బాధపడిపోయి, ఏదైనా నీకు ఈరోజు ఇది కొనివ్వను అని అమ్మంది అనుకో, ఇంకా నేను సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే నీకు తక్కువ మార్కులు వచ్చే సిగ్గులేదా వాడు చూసి నేర్చుకోను కానీ కంపేర్ చేస్తున్నావా అని కోప్పడ్డదు. ఇట్లాగా ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ని మనం ఈ రోజుల్లో పెంచుతున్నాం. నాకు నచ్చినట్టుగా ఉండాలి, అమ్మాయి మోసం చేసినా నేను మందు తాగుతా, సిగరెట్ తాగుతా, రోడ్డు మీద పడిపోతా. ఈ టైపులో మనం కంట్రోల్లో లేకుండా పోవడం ఈ రోజుల్లో చాలా పెంచి పోషిస్తున్నాం. అందుకని ఈ టాపిక్ కంపల్సరీగా మనం మాట్లాడుకోవాల్సింది. ఓకే, ఎప్పుడైనా సిచ్యువేషన్ మన చేతుల్లో లేనప్పుడు ఎమోషన్స్ మన కంట్రోల్లో పెట్టుకోవాల్సింది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఆవేశంలోనే తప్పులు చేస్తాం. ఓకే, చేశాక ఐ వాజ్ నాట్ దిస్, నేను ఎందుకు ఇలాంటి తప్పు పని చేశాను అని మనమే తర్వాత బాధపడుతుంటాం. కొంతమంది అది రియలైజ్ కూడా కారు, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాము. మేము ఒకసారి జైల్స్కి మోటివేషన్ చేయాలని చెప్పి జైలుకి తీసుకెళ్లారు. సో అక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు రేప్ చేసిన వాడు, మర్డర్ చేసిన వాడు, ఎవరినో అందరికీ ఒక కారణం ఉంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. కారణం ప్రతి జీవికి ఒక కారణం ఉంటుంది అలా బ్రతకడానికి. నిజంగా కూడా నిన్ను ఎవడైనా మాట అంటున్నాడు, వాడు వెనకాల ఒక కారణం ఉంటుంది. నీకు నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి కారణం ఉన్నప్పుడు వాళ్ళు అనడానికి కూడా కారణం ఉంటుంది. ఆ కారణం నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సెకండరీ. సో కారణము ఉంటుంది కాబట్టి ఎవరితోనూ ఎప్పుడు ఎలా పడితే అలా బిహేవ్ చేయకూడదు. మనం తప్పు చేసినా మనకు కారణం, మనం సపోర్ట్ చేసుకున్నప్పుడు వాడు తప్పు చేస్తున్నవాడు, బూతులు తిడుతున్నవాడు, అరుస్తున్నవాడు, వాడికి ఒక కారణం ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది తెలుసుకుంటే ఆగుతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, నన్ను ఎందుకు కోపం తెప్పిస్తున్నాడు, మా నాన్న వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మా హస్బెండ్ ఎందుకు ఇలా చేస్తారు అని ఏదొచ్చినా వాళ్ళకి ఏదో కారణం ఉండుంటుంది బాస్, లేకపోతే చేయరు. సమ్ కారణం, అది వాట్ అన్నది సెకండరీ. ఫస్ట్ థింగ్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ అని రియలైజ్ కావాలి. ఎప్పుడైనా ఏదైనా తప్పు చెయ్యాలి ఆర్ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేస్తున్నాము అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ధర్మమా కాదా, చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన వాళ్ళ వైఫ్ని ఎంత టార్చర్ పెట్టేవాడు అంటే అంత టార్చర్ పెట్టేవాడు. ఓకే, తర్వాత వైఫ్లు అంటే అలాగే ఉండాలి కదా, నేను ఇంటికి వస్తాను కనీసం చేయదండి, కనీసం ప్లేట్ పెట్టదండి, అంతే, ఇలా ఏవో నాన్ సెన్స్ ఉంటుంది, ఆయన రీజన్స్ అనుకుంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ధర్మమా కాదా. ఒక ధర్మ మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎవడు ఎలా ఎందుకు బిహేవ్ చేయాలి అన్నది నువ్వు డిక్టేట్ చెయ్యలేవు. ఇట్ ఈస్ దేర్ లైఫ్, ఇట్ ఈస్ దేర్ ప్యాటర్న్. ఎవడి సినిమాలో వాడు హీరో, ఎవడి పేజీ వాడు రాసుకుంటుంటాడు. అందుకని అది సెకండ్ పాయింట్ మనం ఆలోచించుకుని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఐ కెనాట్ డిక్టేట్ సమ్మన్ ఎల్సెస్ బిహేవియర్. ఓకే, ధర్మమా కాదా, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనం అవుట్ ఆఫ్ ది వే బిహేవ్ చేస్తున్నామంటే ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుందా లేదా.
నా క్యారెక్టర్ని నేను చంపుకుని ఇంకొకలాగా ఎవరి మీద అరవాలన్నా, కొట్టాలన్నా, తిట్టాలన్నా, వారు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇది నేను నా క్యారెక్టర్ని చంపుకుని అవుట్ ఆఫ్ ది వేలు చేయాలా. చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది తెలియక అప్పులు లేకపోతే డబ్బులు ఊబిలో పడిపోతారు. వస్తుంది అనుకున్నాను. సో అందులో కూడా చాలా చాలా మిస్టేక్స్ జరుగుతాయి. మనకు తెలియకుండా నిరుక్కుపోతారు ఆ ప్రాబ్లంలో. నేను అనుకోలేదు, నేను ఇట్లా ఉండను ఎప్పుడు, కానీ ఇట్లా అయిపోయానని చెప్పి. సో దానికి కూడా ఎమోషనల్ కంట్రోల్ చాలా ముఖ్యం. ఇంకా 5th పాయింట్, ఇవి ఏది జరుగుతున్నా సరే మన లైఫ్లో అన్కంట్రోల్డ్ విషయం ఏది వస్తున్నా సరే మనం ఒక పీక్కి వెళ్ళి అక్కడ ఆలోచిస్తాం. అందుకే ఆవేశంగా ఉన్నప్పుడు ఆలోచించే డెసిషన్ తీసుకోదు. అందుకే ఆవేశంగా ఉన్నప్పుడు మనము నిర్ణయాలకి ఆర్ ఇన్వెస్ట్మెంట్లకి అట్లా వెళ్ళకూడదు. ఎవరైనా మనం ఇన్వెస్ట్ చేయించాలంటే వాళ్ళు అట్లా ఆవేశంగా తీసుకెళ్తారు. ఏదైనా కానీ మీరు రెవల్యూషన్స్ ఏమన్నా చూడండి, మన మీద మన కులం అంటే ఏంటి, మన మతం అంటే మనం లేపుతారు ఫుల్. అట్లా ఎవరు ఏమన్నా ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్తున్నా అక్కడ ఆపాలి. నేను చాలామంది రిలేషన్షిప్స్లో ఏవో చూస్తాను, నీకేం తక్కువే, నువ్వెందుకు వాడితో ఉండాలి, నీకేం తక్కువే అని లేపుతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో అందుకని మనం ఆ పీక్లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరికైనా సరే, పీక్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అండ్ సప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటే రాంగ్ డెసిషన్లే తీసుకుంటాం. కంప్రెస్ చేసి ఎమోషన్స్ అన్నీ ఆపుకుని ఎన్ని రోజులు వాడిని భరించానండి, నాకేం కర్మ అని వచ్చిన డౌట్. ఆమెకు ఎన్ని ఛాన్సులు ఇచ్చారు, ఏం కావాలంటే అది కొనిచ్చానండి అని. అలాగా కంప్రెస్డ్, ఎందుకు కొనిచ్చావు, ఎందుకు చేసావు, ఎందుకంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం. సో ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్కి ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడతారు. సో ఆ ఎక్స్ట్రీమ్లో ఎప్పుడు బిహేవ్ చేయకూడదు. నాకు నరాలు పగిలిపోయే కోపం వస్తుంది, ఆ టైప్లో ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు పోదు. అలా ఎక్స్ట్రీమ్లో ఎప్పుడైనా ఇర్రివర్సబుల్ మిస్టేక్ చేస్తాం, వెనక్కి తీసుకురాలేము. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎప్పుడైనా మనకు అన్కంట్రోల్డ్గా ఉంది అంటే మన వెనకాల స్పిరిచువల్ పవర్ లేనట్టు లెక్క. అన్కంట్రోల్ ఎందుకు అంటున్నానంటే, ఎవ్రీథింగ్ భగవంతుడు ప్లాన్ చేసి చూస్తున్నప్పుడు నీ లైఫ్ని ఖచ్చితంగా చూస్తాం. ఎప్పుడైతే అది మర్చిపోతామో ఆ స్పృహ, తప్పు చేస్తాం. ఈ మధ్య అయితే మనం చాలా కేసులు చూస్తున్నాం కదా, ఇంట్లో చంపేసేయడాలు, లేకపోతే వదిలేసేయడాలు, కొట్టడాలు, యాసిడ్లు పోయడం, ఇవన్నీ కూడా ఎవడు చూడడేమో అనుకుంటాడు. నేను చెప్తుంటాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కాలము గుర్తు పెట్టుకుంటుంది. మనకి ఇప్పుడు టైం అని చెప్తున్నారు కానీ యాక్చువల్గా కాళి, మహాకాళి కాలము గుర్తు పెట్టుకుని తీరుతుంది. నువ్వు ఏం చేసావు, నీ ఇంటెన్షన్ ఏంటి, నీ ఇప్పుడు చేస్తున్న బిహేవియర్ ఏంటి, కాలము గుర్తు పెట్టుకుంటుంది, తిరిగి తిరిగి వస్తుంది. అది మనం రియలైజ్ అయ్యే లోపల మన జీవితం అయిపోతుంది. అందుకోసం నెవర్ ఎవర్ థింక్, ఎవ్వడు చూడట్లేదు, నేను ఇలా బిహేవ్ చేయడం ఏం కాదు అనే దాంట్లోకి వెళ్ళకూడదు. చాలా చాలా ముఖ్యమైనది ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెవర్. అండ్ ఎప్పుడైనా అట్లా అంటే చీకటి పని, ఎప్పుడైనా సరే చీకట్లో చేసే పని అంటే ఎవరికి చెప్పుకోలేని పని తప్పు. చీకటిగా ఏ పని చేసినా కూడా, నేను మాట అనేసాను, నాకు రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడంటే చీకటి పని, తప్పు పని. ఎప్పుడైతే అలా తప్పు పని చేశారో, ఇన్ ద డార్క్ ఈజ్ రాంగ్. నువ్వు 4 మాటలు, నువ్వు ఏం చేస్తున్నావు నీ తల్లిదండ్రులకు చెప్పలేకపోతే, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు నలుగురికి చెప్పలేకపోతే, నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఫేస్ చేయలేక సూసైడ్లు చేసుకునేటట్టుగా నువ్వు చేస్తున్నావు అంటే యు ఆర్ రాంగ్ బై ఆల్ వర్చ్యూ. రాంగ్ అంటే రాంగ్. అందుకని ఇది ఎప్పుడు జరగకూడదు. సో మన కంట్రోల్లో ఉండాలి అంటే ముందు ఎమోషనల్ కంట్రోల్. ఎమోషన్స్ అనేవి నువ్వు తయారు చేసుకునే కన్స్ట్రక్ట్స్. ఆ కన్స్ట్రక్షన్ నువ్వు పక్కన జరపచ్చు. చాలా ఇంపార్టెంట్. మన మైండ్లో మనమే తయారు చేసుకుంటాం. ఇక్కడ మచ్చుండి ఇట్లా కట్టుండి వాడి మెడలో ఖర్చు కడితే దొంగ అని మనం తయారు చేసుకుంటాం. ఓకే, సో అందుకని అట్లాంటివన్నీ ఏదైతే ఎమోషన్స్ నువ్వు తయారు చేసుకున్నావో, ఎవడో ప్రేరేపిస్తాడు, ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు అనేది నిజం. చాలా దారుణాలు ఆగిపోతాయి. జస్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, నా మైండ్లో పిక్చర్ నడుస్తుంది, దానికి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. చాలా నిజం. ఇది చేయగలిగితే ఎమోషన్ కంట్రోల్ చాలా బాగుంటుంది. హోప్ దిస్ హెల్ప్స్. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. సో అలా నోరు మంచిగా ఉండి
అంటే ఆ నోరు మంచిది కాకపోతే మనం ఎన్ని ఛాన్సులు మిస్ అవుతాం, ఎంతమంది రిలేటివ్స్ని పోగొట్టుకుంటాం అన్నది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ నోటి దురుసు తగ్గించుకోవటానికి ఏం చేయాలంటారు? అసలు ఆ నోటి దురుసు అనే దాన్ని మన దరికి రాకుండా చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి తెలియని స్కిల్ అది. చాలామందికి తెలియంది ఏంటంటే మాట ద్వారా అన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ మాట ద్వారా ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడతామో దాన్ని బట్టి మన జీవితం డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఈ మాటకి ఎంత పవర్ఫుల్ అంటే ఏ జీవికి లేని ఒక గొప్ప క్వాలిటీ మనకిచ్చారు మాట. ఏదైనా ఎమోషన్ మనం చెప్పుకోగలుగుతాం. నిజానికి పాపములను అనుభవించడానికి ఒక మార్గము వాడు చెప్పుకోలేనితనం అంటారు. అంటే కష్టం ఉంటుంది, చెప్పుకోలేదు. బేబీ నాకు ఆకలేస్తుంది అని చెప్పలేక ఏడుస్తుంటుంది సార్, అది అనుభవిస్తారు అంటారు. అట్లాగా మనకి నోరు వచ్చాక మాటలు చెప్పగలిగినప్పుడు, మాట్లాడగలిగినప్పుడు దాన్ని కన్వే చేయడం రాకపోతే, మాట్లాడడం సరిగ్గా రాకపోతే వాడి జీవితం ఎంత కష్టపడ్డా అప్స్ అండ్ డౌన్స్ అయిపోతాయి. అందుకని అందరూ పేరెంట్స్ పిల్లలకి నేర్పించాల్సిన క్వాలిటీలో మాట్లాడడం, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది చాలా ఇంపార్టెంట్. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి, ఈజీ మెథడ్స్. అండ్ అందులో ఫస్ట్ థింగ్, మాట ఎప్పుడైతే మనసా వాచా కర్మన మ్యాచ్ అవుతుందో ఆ మాట సత్యముల బాణములా పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ మంత్రం. ఇప్పుడు మన మాటలు మంత్రములా పనిచేస్తాయి ఎప్పుడైతే మనసులో అనుకున్నది మన చేతులతో చేసేది అండ్ మనం మాట్లాడేది చెప్పేది కూడా ఈ మూడు ద్వారా మనం ఎప్పుడైతే మ్యాచ్ చేస్తామో ఆ కమ్యూనికేషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు మనకి వెస్టర్న్ వాళ్ళే వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అని కమ్యూనికేషన్ క్లాసులు నేర్పిస్తున్నారు, కానీ మనకి ఎప్పుడో చెప్పారు సౌమ్యముగా మాట్లాడేవాడు, పాయింట్ మాట్లాడేవాడు అండ్ స్టేబుల్గా మాట్లాడేవాడు చాలా అద్భుతం. ఇది మేము ఆస్ట్రాలజికల్గా చెక్ చేస్తున్నప్పుడు కూడా వాక్ స్థానం అని రెండవ స్థానంలో వాక్ స్థానం ఉంటుంది. వాడు ఆ వాక్ స్థానము సరిగ్గా లేకపోతే ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తాడో, ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తాడో ఉంటుంది. అందుకోసము వాక్కు ఆర్ మాట అనేది సరస్వతీదేవి కృప. షుడ్ బి దేర్ ప్రాపర్లీ మేనేజ్డ్. ఇది నేర్చుకోవచ్చు. ఇట్స్ నాట్ అన్ ఏదో పైన మాకు దేవుడు ఇవ్వాలి లేకపోతే, ఇది నేర్చుకోవచ్చు, స్కిల్గా మార్చుకోవచ్చు. దానికి ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్. చాలా మందికి తెలియదు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, కాంటెక్స్ట్ ఏంటో అర్థం కాదు, సడన్గా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఓకే, అది ఎంత దారుణమైన పని అంటే ఆపుకోవాలి. ప్రతి వ్యక్తి ఇక్కడ నేను మాట్లాడడం అవసరమా, నా మాట ద్వారా ఏదైనా ఉపయోగం ఉందా, ఫస్ట్ ఈ అలవాటు ఒక 45 days 1 month ప్రాక్టీస్ చేయాలి. నేను మాట్లాడు, ఎందుకంటే గొప్ప గొప్ప ఋషులు మునులు మౌనం అయిపోతారు ఒక స్టేజ్ వచ్చాక సైలెంట్ అయిపోతారు. అలాగ మన లోపల నుంచి మౌనం వస్తే మన మాట బంగారం అవుతుంది. లోపల నుంచి మౌనం రావాలి. యూఆర్ కాన్స్టెంట్లీ మైండ్లో బ్లాబర్ 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 ఉంటే నోట్లో చెత్తే వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అది. ఫస్ట్ థింగ్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్, ఎక్కడ ఉన్నాం ఏంటి. రెండోది వచ్చేసి ఈ మాట ద్వారా ఎప్పుడు కూడా మనకుండే అస్త్రాలలో మాట ఒక అస్త్రం. గుచ్చుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ గుచ్చుకోకూడదు. మనం మాట్లాడేది మనము పాపము క్యాల్కులేట్ చేసేటప్పుడు చేతలతో చేసిన పాపము చేతలతోనూ, మాటలతో చేసిన గాయం మాటలతోనూ, తర్వాత మనసుతో చేసిన గాయం మనసుతోనూ తిరిగి వస్తాయంటారు కర్మ సిద్ధాంతం. అందుకని ఎవరినైనా మాటతో నువ్వు హర్ట్ చేస్తే తిరిగి వచ్చి తీరుతుంది. ఈ జన్మ నెక్స్ట్ జన్మ అనేది భగవంతుడి క్యాలిక్యులేషన్లో ఉంటుంది, కానీ వచ్చి తీరుతుందంటే. అందుకని బై మిస్టేక్ కూడా మన మాట ద్వారా ఇతరులని హర్ట్ చేయకూడదు. ఎందుకు అది అస్త్రములాగా నువ్వు చూడగలగాలి. వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఎప్పుడైనా మాట్లాడుకోవాలి, ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే అండ్ ఫిల్టర్ లాగా మన మాట హీల్ చేయాలి. మాటకుండే ఒక పవర్ తెలుసా. జనరల్గా కూడా మెడిటేషన్ చేసుకుంటే నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఎందుకంటే మన మాట, మన ఆలోచన, మనం చెప్పేది ఇతరులని అలా నొప్పి తగ్గించాలి. చాలామంది మీరు గమనిస్తే డాక్టర్స్లో హస్తవాసి బాగుంటుంది అంటారు. ఆయన రాగానే ఏం లేదమ్మా అన్నాడంటే చాలు, సగం ధైర్యం వస్తుంది. సో అందుకని నీ మాట ద్వారా హీల్ అవ్వాలి. ఒక మనిషి దెబ్బ మానిపోవాలి. మనుషులకి తెలియకుండానే ఎన్నో గాయాలుంటాయి ఒంటి నిండా.
ఆ గాయము మనం రేపెత్తిచ్చేలాగా ఉండకూడదు, అది మానేటట్టుగా ఉండాలి. మనం ఒక సాల్ట్ నీరు పుండు మీద జల్లితే ఎలా ఉంటుందో అలా ఉండకూడదు. ఎప్పుడు వాళ్ళని సూదింగ్గా ఉండేటట్టుగా ఉండాలి. అండ్ మాట ద్వారా గొడవలు పెట్టి ఇతరుల చాడీలు చెప్పి లేకపోతే ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనేది అన్ని రోగాలలోకి పెద్ద రోగం, చాలా చాలా డేంజరస్ రోగం అది. అండ్ ఎప్పుడైతే మాట వస్తుంది ఆర్ మాట గురించి మాట్లాడుతున్నామో, మాట మంత్రం అని 10 సార్లు అంటున్నాం కదా, ఈ మంత్రము బాణములాగా వాడుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ప్రతి మాటకి ఒక మీటర్ ఉంటుంది. అంటే ద వే యు ఎక్స్ప్రెస్. నేను ఎందుకురా అని భయంతో అరవచ్చు, ఎందుకురా అని కూడా అనొచ్చు. ఓకే, ప్రతి మాటకి ఒక ఎమోషనల్ మీటర్ ఉంటుంది. ఆ మీటర్ని కనుక అర్థం చేసుకోగలిగితే ఎలాంటి వాడినైనా తీసుకోవచ్చు. మేము ఈ కౌన్సిలింగ్స్ చేసేటప్పుడు లేకపోతే పర్సనల్ గొడవలు అయిన తర్వాత మాట్లాడేటప్పుడు చాలా టఫ్ ఉంటారు వాళ్ళు. ఎందుకు టఫ్ ఉంటుంది తెలుసా? వాళ్ళకి మాటని చెప్పడం రాక. అండ్ మాట అనేది విత్తనములా గుర్తుపెట్టుకోవాలి. ఒక సీడ్ నేను సిమెంట్ రోడ్డు మీద వేసాను అనుకోండి, మొలకెత్తదు. అలాగే మనం మాట్లాడేటప్పుడు ఎదుటివాడి మైండ్ సిమెంట్ రోడ్లా ఉంటే నీ మాట వేస్ట్. ముందు వాడి మైండ్ని ప్రిపేర్ చేసి వాడి మంచి ఎరువు మంచిగా వేసిన సాయిల్లా ఉంటే మన మాట విత్తనంలా పనిచేస్తుంది. అందుకనే భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు భగవద్గీత. నీకు అర్జునుడి నాడి చూసి నువ్వు కరెక్ట్గా ఉన్న చోట కరెక్ట్గా ఆ టైంలో ఏం చేయాలి అప్పుడు చెప్పాడు భగవద్గీత. లేకపోతే అప్పటిదాకా బావా అని పక్కన తిరిగిన వాడు రోజు కూర్చుని చెప్పచ్చు. కానీ కురుక్షేత్ర సమయంలో అక్కడ ఉండగా అతని పరిస్థితి చూసి చెప్పాడు. అలాగా వెనెవర్ యు ఆర్ టాకింగ్, అవతల వాడి మైండ్ ఎలా ఉంది. ఈ మధ్య ఏమైపోయిందంటే ప్రతి వ్యక్తి మోటివేషనల్ స్పీకర్, ప్రతి వాడు స్టేటస్లో పాజిటివిటీని పనిచేసేవాడే. ఎంత పంచినా చెడు చేసేవాళ్ళు ఎందుకు పెరుగుతూ ఉంటారంటే దేర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ. నీ మాట అనే సీడ్ మైండ్ అనే మంచి నేల మీదకి చేరాలి, లేకపోతే ఆ మాట వేస్ట్ మాట్లాడు. అండ్ ఎప్పుడు మాట్లాడుతున్న మాటలో ఉండే క్వాలిటీ హైట్ చూసి మాట్లాడుతుంది అంట. మాట హైట్ చూసి మాట్లాడుతుంది అంటే నాకంటే గొప్ప పొజిషన్లో ఉంటే వాడు ఏం తిట్టినా ఏం చేసినా ఆహాహా. నాకంటే చిన్న పొజిషన్లో ఉంటే వాడిని మన మాటలతోనే మనం ఇబ్బంది పెడతాం. నువ్వేంట్రా నువ్వేంట్రా. అండ్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఒకడినెవరినో బకరా చేసుకుని అన్ని జోకులు వాడి మీదే వాడి మీద టార్గెట్ చేసేస్తారు. అది ఎంత దారుణమైన అలవాటు అంటే అది నెగిటివ్ దేవతల ఉపాసన అంటారు. నీ మాటని కంట్రోల్ చేసుకోకపోతే చెడు శక్తుల యొక్క ఉపాసన చేసినట్టే. జీవితంలోకి ఆవాహించుకుంటాం. ఇట్లా చాలామంది మాటని ఎంత రాంగ్గా బూతులు అండ్ నెగిటివ్, ఈ రెండు నా కర్మ నా బ్రతికింతే అని వాడికి వాడు శాపం పెట్టుకుంటుంటాడు. సో అందుకని మాట నోరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషికి ఇచ్చిన ఒక గొప్ప వరం నోరు. నేను ఇక్కడ ఎక్కడ మీకు స్టోరీలు చెప్పలేదు, ఎక్కడ మోటివేషన్ చేయడానికి ట్రై చేయలేదు. మాట యొక్క శబ్ద బ్రహ్మ యొక్క అద్భుతమైన లాజిక్ చెప్తున్నా. నీ నోటిలోంచి వచ్చే శబ్దము బాణములాగా విత్తనములాగా హీల్ చేసే మందులాగా పనిచేయాలి. ఇది ఒక్క స్కిల్ నేర్చుకోగలిగితే, ఈ ఒక్కటే స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్లో ఈ ఒక్కటే. నించోవాలి, సరిగ్గా చేరేసుకుని కూర్చోవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి కాదు. నువ్వు ఉండగానే అబ్బా ఎంత బాగుందో, హాయిగా ఉన్నాడు, ఆయన మాట్లాడితే హాయిగా ఉంది అని అనిపించుకో. నీ లైఫ్లో అన్నీ సెట్ అవుతాయి. సో అందుకని మాట సరిగ్గా రావాలి. మాటను ఇన్ఫ్లుయెన్స్ చేసే 3-4 పాయింట్స్ చెప్పి ఎండ్ చేద్దాం. మాటను ఇన్ఫ్లుయెన్స్ చేసేది తెలుసా? మన ఫీలింగ్. ఆ ఫీలింగ్ని బట్టి మాట వస్తుంది. ఓకే, వీడు చీప్ వాడు అని ఒక ఫీలింగ్ ఉంది అనుకోండి, వాడితో ఒకలాగా మాట్లాడతాం మనం. ఓకే, ఇట్లాంటి వాడే అని ఉందనుకో, వీళ్ళు దొంగలు రాబాయ్ వీళ్ళు అని మైండ్లో ఉందనుకో, వాడితో ఒకలా మాట్లాడతాం. సో నీ మాట ఫీలింగ్ బట్టి ఉంటుంది. నీ మాటని ఎమోషన్ని బట్టి ఉంటుంది. ఎమోషన్ అంటే నాకు ఆకలిగా ఉంది, ఇంట్లో అమ్మా తొందర పెట్టు అంటాం మనం. మన మాట కూడా ఎమోషన్తో అటాచ్ అయి ఉంటుంది. మనకు అప్పుడున్న ఎమోషన్ని బట్టి ఒకలా మాట్లాడతాం. ఓకే, సో ఎమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్, పర్పస్. నేను మాట్లాడేది వాడు మ్యానిపులేట్ అవ్వాలి అని మాట్లాడుతున్నానంటే దొంగతనం, అది దొంగ బుద్ధి. అది నేను సత్యమే మాట్లాడతాను,
నేను నిజమే మాట్లాడతాను. ఎందుకు అంటే నేను శబ్ద బ్రహ్మ యొక్క ఉపాసన చేస్తున్నాను. సరస్వతీదేవి నా నాలుక మీద ఉంటుంది. నేను చెత్త సుత్తి అబద్ధం మాట్లాడను అని ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అది నిజంగా మంత్రములాగా పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. బ్రెయిన్లో కూడా ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అమిగ్డిలా ఇట్లాంటి కొన్ని సెంటర్స్ నుంచి మనకు ఎప్పుడవో ఎమోషన్స్ తీసుకొచ్చి మన ఫ్రాంటల్ కార్టెక్స్ ద్వారా, బ్రోకా స్పీచ్ ఏరియా ద్వారా ఇవన్నీ సమన్వితమై వస్తుంటాయి. ఇలా మాట్లాడుతున్నానంటే ఒక పిక్చర్ మైండ్లో వెలుగుతూ ఉంటుంది. ఆ పిక్చర్ని నాది అని ఎప్పుడైతే నువ్వు ఒప్పేసుకున్నావో అప్పుడు నీకు ఆ ఫ్లోలో వచ్చేస్తుంటున్నా. అందుకని ఈ పిక్చర్ అంతా ఇమేజ్ నేను ఇప్పుడు జెన్యూన్గా మాట్లాడతాను, అప్పుడు వాడు నన్ను అట్లా అన్నాడుగా ఇప్పుడు నేను అంటాను అనేది నీకు ఆ పిక్చర్ చెప్తూ ఉంటుంది. అందుకని ఆ పిక్చర్ని ఆఫ్ చేసి అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు జెన్యూన్గా నేను ఏం మాట్లాడగలను అన్నది కనుక మనం జెన్యూన్గా ఉంటే ఫస్ట్ గొడవ అవ్వచ్చు, సెకండ్ గొడవ అవ్వచ్చు, థర్డ్ టైం మీరు వేస్ట్ అనుకోవచ్చు, బట్ తెలియకుండానే మీలో అనంతమైన శక్తి మార్పు వస్తుంది. ఇది ఎవ్రీవన్ షుడ్ ట్రై, ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్. ఒక్కసారి ఇది వస్తే నీకు ఏ జపము తపము పూజ వ్రతం ఏం అవసరం లేదు. అట్లా నువ్వు కూర్చున్న చోట అన్నీ జరుగుతాయి, నిజంగా జరుగుతాయి. నేను ఏది మ్యాజికల్ చెప్పట్లే. మాటని మంత్రముగా వాడుకున్న వాడికి శక్తి ఉండి తీరుతుంది. అది నిజం, నిజం, సత్యం. అండ్ సత్యానికి ఉండే పవర్ జన్మలు మీరు ట్రై చేసినా కూడా మారదు, అంత గొప్పది. టాక్ ట్రూత్. వీడు చెప్తే నిజమే చెప్తాడ్రా బాబు అని అనిపించుకో. మార్కెట్లో ఎక్కడ లేని డబ్బు నీకు పుడుతుంది, మార్కెట్లో ఎక్కడ లేని పేరు నీకు పుట్టుకొస్తుంది. అమ్మో సత్యమే, హీ ఈజ్ ట్రూత్, హీ విల్ టాక్ ట్రూత్ అని ఎప్పుడైతే వస్తుందో నీకు లేని ఏమన్నా వస్తాయి. అందుకే సత్యాన్ని పట్టుకుని, అందుకే ఎప్పుడూ సత్యమేవ జయతే. ఈ జన్మలో కూడా అట్లా ఉంటే ముంచుతారన్నా, అట్లా ఉన్నా 1-2 సార్లు ముంచగలరేమో, నిన్ను నీలోంచి తీసుకోలేరు. అందుకని సత్యం మీద గట్టిగా తట్టుకుని ఉండు. ట్రూత్ విల్ ఆల్వేస్ విన్. కొంచెం టైం పట్టినా వినవు. హోప్ ఇది అర్థమవుతుంది. సార్ చాలా బాగా చెప్పారు. కాకపోతే ఇది వింటున్నప్పుడు అఫ్కోర్స్ చాలాసార్లు మనం ట్రై చేయొచ్చుకోవడం, ఎందుకంటే మీరు చెప్పింది మంచే. కానీ కొన్ని సిచ్యువేషన్లో ఇది మనకి వర్కౌట్ అవుతుందా అనిపిస్తుంది. అంటే ఒక హెవీ సిచ్యువేషన్ లేదా ఒక మంచి పీక్స్ గొడవ, అలాంటప్పుడు ఇవన్నీ మనకు గుర్తురావు కదండి. ఆబ్వియస్లీ కోపం వచ్చేస్తుంది. ఆ కోపం దీన్ని డామినేట్ చేసేస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? నిజంగా ఎవ్వరము అంత స్థితప్రజ్ఞతలో ఉండలేము. ఒక్కోసారి మాట వస్తుంది, ఒక్కోసారి బాధ పెడతాం, ఒక్కోసారి బాధపడతాం, ఒక్కోసారి నోట్లో అది ఉండలేక అనేస్తాం. అనడము అనేది మనం బలవంతంగా ఆపుకుని లోపల తిట్టుకోవడం కాదు. నేను అంటుంది ఏంటంటే, వాడెవడో మనకు అవసరం ఉంది, రేపు పొద్దున్న డబ్బులు ఇవ్వాలి, అందుకని నా కోపాన్ని అంచుకుని ఉన్నా, నువ్వు వాడు డబ్బులు ఇవ్వలేరు కాబట్టి తిట్టినా ఇక్కడ నీ మాట అనేసారు. సో వెరీ ఇంపార్టెంట్. మాట నువ్వు బయటకు అనేది కాదు, లోపల. యువర్ లాంగ్వేజ్ ఈజ్ యువర్ థాట్. మన ఆలోచన. మనము పంజాబీలో ఆలోచించాం ఎప్పుడు, మీరు ఎప్పుడైనా ఆలోచించారు? లేదు. మనం తెలుగులోనే ఆలోచిస్తాం. మన భాషే మన మనసులో ఉండే థాట్. ఒకవేళ అన్నాననిపించింది అనుకోండి, కడుపులోంచి అంతా అనేసేసి లోపంచి అన్నా బాస్, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్, బట్ ఐ ఫెల్ట్ దట్. ఒక 4 సార్లు సారీ చెప్పినా సరే లోపల పెంచుకోవద్దు. అండ్ నెక్స్ట్ టైంకి ప్రాక్టీస్ దట్ ఏది వచ్చినా కూడా ఎనీథింగ్ దట్ కమ్స్ టు మీ, దట్ ఈస్ నాకున్న సిచ్యువేషను, నాకున్న పరిస్థితి, నాకున్న ఎమోషన్ ప్రకారం చాలా బర్స్ట్ అవుతున్నా. ఎవ్వడో నాకు అప్పు లేడు. ప్రతి వ్యక్తి ఇలా బిహేవ్ చేయాలి. నన్ను ఒక భార్య చాలా ఇరిటేట్ చేస్తుందండి, నాకు ఎలా ఇరిటేషన్ వస్తుందంటే నాకు ఇంకా బూతులు తిట్టాలనిపిస్తుంది అన్నాడు అనుకోండి. వాళ్ళు ఇరిటేట్ చేయడము, నీకు అనడము ఇస్ ఓకే. ప్రాబ్లమ్ ఈజ్ అది నీకు అలవాటు అయిపోయి, వాళ్ళు ఏమన్నా నువ్వు ఇరిటేట్ అయిపోయి, ఆమె ఎందుకు అలా చేస్తుంది అని. ఎవరు ఎలా బిహేవ్ చేశారో నీ రెస్పాన్సిబిలిటీ కాదు. చాలా ఇంపార్టెంట్ అది. నీ భార్య నీకు తగినట్టుగా ఉండాలి, నీకు నచ్చినట్టుగా మాట్లాడాలని ఎవరు అప్పు రాసి ఇవ్వలేదు, ఎవరు నోట్ రాసి ఇవ్వలేదు. అందుకని ఎవరు ఎలా బిహేవ్ చేసినా నువ్వు ఓవర్గా రియాక్ట్ అయ్యే హక్కు మనకు లేదు. నాకు కోపం రావచ్చు, నాకు బాధ వేయచ్చు, నేను మనసులో తిట్టుకుంటూ చేతకాని తనంగా ఉండద్దు. ఎందుకంటే ఎవడెవడు ఎలా బిహేవ్ మా నాన్నండి వేస్ట్ గాడు అందరికి ఇచ్చేసాడు, మా భార్య అండి ఇలా చేసిందని ఎంత అనుకున్నా
వాళ్ళందరూ నీకు తగ్గట్టుగా ఎందుకు బిహేవ్ చేయాలి అసలు? ఎందుకు చేయాలి? ఇప్పుడు సృష్టి అంతా నీకేమైనా రాసిచ్చారా నోటు, నేను నీతో మంచిగానే ఉంటాను, నువ్వు నాతో మంచిగా మాట్లాడడం లేదు. అలాంటప్పుడు నేర్చుకోవడమే గొప్పతనం. కష్టం వచ్చినప్పుడు నా కోపం రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. బికాస్ నీ పరిస్థితిలో నువ్వు అలా చేస్తున్నావు, నా పరిస్థితుల్లో నేను ఇలా ఉండాలి. అది ఒక సూపర్ పవర్. చాలామందికి అర్థం కాదు. వాళ్ళు ఇరిటేట్ చేస్తుంటే మనం తట్టుకుని ఉండాలా? కాదు కాదు కాదు, వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నా నువ్వు అట్లా స్టేబుల్గా ఉండడం చూసావు, అది పవర్. అది పవర్. ఒక 10 balls బౌన్సర్లు వచ్చినా వాడు కరెక్ట్గా బాల్ కోసం చూసి 6 కొట్టడం అనేదే పవర్. ఆ బౌన్సర్ వేస్తే నేను ఆడకూడదా, ఆడి అవుట్ అయిపోయానంటే దట్ ఈస్ రాంగ్. సో ఆ పవర్ని డెవలప్ చేసుకోవడానికే కమ్యూనికేషన్. రోడ్డు మీద వెళ్తుంటే కుక్క ఓ అని అరిస్తే నేను మంచివాడినే అండి, ఎందుకు నేను నా మీద అరుస్తుంది కుక్క అనుకోవడం రాంగ్ థింగ్. దాని నేచర్ అది. సో నువ్వు కుక్కలా మారాలా వద్దా అనేది నీ డెసిషన్. అలాగే నా మైండ్లో నేను బాబు అని అరుస్తున్నానంటే ఐ హావ్ చేంజ్డ్. 1-2 సార్లు ఎప్పుడైనా మనుషులందరికీ అవుతుంది, అయినా కూడా యూ హ్యావ్ టు గో అపాలజైజ్, టెల్ దట్ మై వర్డ్ ఈజ్ రాంగ్, నేను తప్పుగా మాట్లాడాను, అండ్ ఫ్రమ్ దేర్ యూ పుల్ బ్యాక్. నీ సెన్సెస్ని నువ్వు వెనక్కి గుంజుకోవడం మొదలు పెడితే సూపర్ పవర్ నీ చేతిలో ఉంటుంది. ఎవరు ట్రిగర్ చేసినా స్విచ్ చేస్తే ఆన్ అయిపోయే ఫ్యాన్లా కాకుండా నాకు కావాల్సినప్పుడు నేను నా ఎమోషన్స్తో ఆడుకుంటాను అనే స్ట్రెంగ్త్ వస్తే నో వన్ ఇన్ దిస్ యూనివర్స్ నేను ఎఫెక్ట్ చేయలేడు అసలు. చెప్పడం చాలా ఈజీ అండి, చేయడం కష్టం అంటారు మా దగ్గరికి వస్తే. ఒక్కసారి చేసి చూడు బాస్, చెప్పినంత ఈజీ అది. ఒక్కసారి ట్రై చేయాలి. దట్ ఎవడెవడు ఇరిటేట్ చేస్తున్నాడు వాళ్ళందరినీ లిస్ట్ రాసుకుని వెళ్ళి ఓసారి వాడు తిడుతుంటే కూర్చుని నవ్వుతూ కూర్చోండి, ఒక్కసారి ట్రై చేయండి. దట్ యువర్ పేషెన్స్ ఈజ్ యువర్ సూపర్ పవర్. అది తెలుసుకోగలగాలి. కష్టం, చాలామంది కాంప్రహెండ్ కాదు, చాలామంది అర్థం చేసుకోలేరు. బట్ ఒక్కసారి ఆ పవర్ వస్తే దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ డిస్టర్బ్, వాడు ఏవేవో మాటలు అంటే నేను ఎందుకు డిస్టర్బ్ అవుతున్నా అని మనకు తెలిసిపోతే సూపర్ ఉంటుంది లైఫ్, సూపర్గా ఉంటుంది. వీఆర్ ఇన్ దట్ ఫేస్. ఎవడు ఎన్ని మాటలు, ఎవడు రోడ్డు మీద ఎన్ని కుక్కలు అరవ, నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్. నా ఎనర్జీ ఎందుకు పాడు చేసుకోవాలి, నా లోపల ఎందుకు విషయం చిమ్ముకోవాలి, నా శబ్ద బ్రహ్మాన్ని నేను మాట్లాడితే తదాస్తు అంటే పెళ్ళి అయిపోయేది. చాలామంది మంచి ఉపాసకులు ఉంటారు, వాళ్ళు మా కూతుర్ని ఆశీర్వించారంటే పెళ్ళి అవుతుందమ్మా అనగానే పెళ్ళి అయిపోతుంది. నీ వాక్కుని కాపాడుకుంటే నీకు వచ్చే పవర్ అట్లా. యువర్ వర్డ్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మంత్రము అండ్ సిద్ధిస్తాయి. అందుకే మాటని అంత చాలా జాగ్రత్తగా కాపాడు. పూర్వము ఇట్లా నీళ్లు తీసి ఇలా అంటే అది అయ్యేది, ఎందుకంటే వాక్కును అంత జాగ్రత్తగా కాపాడుకున్నారు. రావణాసుడు లాంటి వాడే ఇచ్చిన మాట కోసం వెయిట్ చేశాడు. రాక్షసులు ఇచ్చిన మాట కోసం వెయిట్ చేశాడు, ఎందుకంటే మాటకంత పవర్. ఇంకా దేవుళ్ళని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు మాటని, సరస్వతీ దేవిని, మన వాక్కుని, ఆ వాక్కు ద్వారా వచ్చే ఆ శబ్ద బ్రహ్మాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరి కోసం? వాళ్ళెవరి కోసమో కాదు, నాలోని పవర్ తగ్గకూడదు. అప్పుడు నా లోపల ఉండే ఆ శక్తి ఐ కెన్ సే నేను ఇట్లా అవ్వాలనుకుంటున్నా అయిపోతాం. దట్ ఈస్ అ ట్రూ సెన్స్. అందుకే మాట 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 చాలా జాగ్రత్త. మేము విశుద్ధి సాధన చెప్పినప్పుడు థ్రోట్ ఎంత ఇంపార్టెంటో, గొంతు నుంచి వచ్చే మాట ఎంత ఇంపార్టెంట్, ఎంతో ఎంతో పవిత్రమైనది. దాన్ని ఎప్పుడు మలినం కాకుండా చూసుకోవాలి. దట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్. మనకి లెక్సికల్ సెంటర్ అని బ్రెయిన్లో లెక్సికల్ రిట్రీవల్ ఉంటుంది. అంటే ఎప్పుడో ఇన్ఫర్మేషన్ అట్లా కరెక్ట్గా ఇప్పుడు ఈ టైంకి ఈ మాట చెప్పాలని అట్లా తీసుకొస్తూ ఉంటుంది. ఆ సెంటర్లో కూడా మనం బాధతో, ఎగోనితో ఉంటే కరెక్ట్ మాటలు రావు. ఇట్స్ ఇన్ ద బ్రెయిన్. ఆ లెక్సికల్ సెంటర్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావాలన్నా కూడా ఎమోషన్స్ బాగాలేవనుకో, నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే అంటారు. అందుకని ఎమోషన్ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఒక రోజులో వచ్చేవి కావు, బట్ వన్స్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ మజా వస్తుంది. ఇట్ బికమ్స్ అ గేమ్. ఓ టఫ్ పీపుల్ వచ్చారు, టఫ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాడు, వాడి మాటల ద్వారా మీరు మంచి గైడ్ చేయొచ్చు. నాకెందుకు ఈ కర్మ అనుకుంటే దూరం ఉండొచ్చు కదా. సిచ్యువేషన్ ఒక్కొక్కరిని కొంత సిచ్యువేషన్ టఫ్ చేస్తుంది, బట్ దట్స్ హౌ వి లెర్న్. అందరూ అట్లా నేర్చుకుని వస్తాం. సో అది చేయాలని. రైట్, థ్యాంక్ యూ.